వానలు పడి ఆ చెరువు నీళ్లు కాస్త ముందుకు వచ్చిందా అని ఎఫ్టీలు అనేవాళ్ళు, ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ అని అందరూ మీకు తెలిసింది. బఫర్ జోన్ తర్వాత బఫర్ జోన్ అనేది ఇప్పుడు మళ్ళీ మన హైడ్రా వచ్చిన తర్వాత బఫర్ జోన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. అప్పట్లో జమీందారులు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ కోసం ఇచ్చిన ల్యాండ్లు ఆ చెరువులో ఉన్న వాటిని సిక్కం పట్ట అనేవాళ్ళు, మామూలు ల్యాండ్ మామూలు డ్రై పట్ట అనేవాళ్ళు. ఈ సిక్కం పట్టాలో వ్యవసాయం చేసుకోవచ్చు, ఎప్పుడన్నా వరదలు వచ్చి నీళ్లు వచ్చినప్పుడు చేసుకునేవాళ్ళు కాదు, తర్వాత వర్షాలు చేసుకునేవాళ్ళు. ఇంకొకటి కూడా ఏంటంటే అండి, మనం అంతకుముందు మనంతా వ్యవసాయం మీద ఆధారపడి నడిచిన స్టేట్స్ మనవి. పరిశ్రమలు కానీ ఐటీ కానీ అయిన ఇప్పుడు వచ్చినాయి. మనం సుమారు 50 ఏళ్ల కింద పోతే మనకు వ్యవసాయం మీద నడిచిందే. అందువల్ల ఏంటంటే వాటి మీద వ్యవసాయం చేయగా వచ్చిన సిస్టమ్ మీదే మన విలేజ్ కానీ మన పరిపాలన కానీ నడుస్తూ ఉండేది. అందుకని ఏం చేశారంటే చెరువులు ఎటు ఉపయోగం లేవు, చెరువుల్లో నీళ్లు ఉండలేదు, అదిగాక బోర్ల ద్వారా అందరూ నీళ్లు ఇచ్చేసుకుంటున్నారని చెప్పి ఏం చేశారంటే సిక్కం పట్టా ఇష్యూ చేశారు. వాటిని వ్యవసాయం చేసుకునేవాళ్ళు, నీళ్లు ఉన్నప్పుడు చేసుకునేవాళ్ళు కాదు. ఆ సిక్కం పట్టా అనేది వ్యవసాయం చేసుకునే యోగ్యమైనది, దాంట్లో కట్టడాలు మాత్రం చేయకూడదు. అదొక్కటే తప్ప దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ, అమ్ముకోవడానికి కానీ, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కానీ, ఎవరికైనా ఇవ్వడానికి కానీ ఎలాంటి అభ్యంతరం లేదండి. దాంట్లో మన పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే 2014లో 10 ఎకరాల ల్యాండ్ కొన్నారు. 10 ఎకరాల ల్యాండ్లో మీకు 3 ఎకరాల 14 గుంటలే సిక్కం పట్ట. ఎందుకంటే మొన్న టీవీలో ఆయన చూపించాడు, ఆయనకి పక్కనే ఉన్నాయి, ఆ కళ్ళు కనపడలేదేమో కానీ 314 సిక్కం పట్ట, మిగతా 6 ఎకరాల 20 గుంటలు మళ్ళీ డ్రై ల్యాండ్, డ్రై పట్ట అని రాసి ఉన్నాయి. ఇప్పుడు అక్కడెక్కడన్నా సిక్కం గవర్నమెంట్ ల్యాండ్ అని ఉంటే అది కొనుక్కోకూడదు, తీసుకోకూడదు. కానీ సిక్కం పట్ట అనేది ట్రాన్స్ఫరబుల్, ఎవరైనా అమ్మొచ్చు, ఎవరైనా కొనుక్కోవచ్చు, ఎవరైనా కొచ్చు. కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే దాంట్లో కన్స్ట్రక్షన్ చేయకూడదు. అదొక్కటి మాత్రం కంపల్సరీగా పాటించాల్సిన విషయం. పంటలు పండించుకోవచ్చు కానీ కన్స్ట్రక్షన్ చేయకూడదు. 2014 నుంచి అదే వచ్చేసింది. కంటిన్యూ చేద్దామండి. బండారు రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే రామ్మోహన్ గారు. వాయిస్ మ్యూట్లో ఉంది రామ్మోహన్ గారు, ఒకసారి చెక్ చేయండి. ఇట్స్ ఆడిబుల్ సార్. అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు సార్? మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు మనం ప్రతిదీ కూడా విజిబుల్లో కూడా కరెక్ట్గా వేస్తున్నాం. ఇప్పుడు ఆ కోడి చెరువు ఏదైతే ఇష్యూ నడుస్తుంది, ఇప్పుడు శంకరపల్లి మండలం జన్వాడ పరిధిలో ఉండే కోడి చెరువు స్థలానికి సంబంధించి ఆ చెరువు పరిధి ఎంత, ఏ సర్వే నెంబర్స్లో ఆ చెరువు ఉంది, ఏ సర్వే నెంబర్లో పవన్ కళ్యాణ్ గారు భూమి కొన్నారు, అది సిక్కం పట్ట అయినా సిక్కం సర్కార్ అయినా ప్రతిదీ క్లియర్గా ఇప్పుడు మనము వేస్తున్నాయి. ఇక్కడ సెక్షన్ 67 ఏ చెప్తుంది, అన్ని కూడా విజిల్స్లో వేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం అదంతా కూడా గవర్నమెంట్ వెబ్సైట్లో అఫీషియల్గా ఉంది ప్రతిదీ. మరి ఇంత అఫీషియల్గా ఉన్న మన చేతిలో ఫోన్ ఉంది కదా, లేకపోతే మన చేతిలో మాట్లాడే స్వేచ్ఛ స్వాతంత్రం మనకు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు ఏది పడుతుంది ఆరోపణ చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే ఒక ఇష్యూ నుంచి ఎక్కడికో తీసుకొస్తున్నారు ఇష్యూని. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో